యోబు గ్రంథం 4వ అధ్యాయము 1-6 దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగున. అయితే వాదింపక ఎవడు ఊరు కొనగలగడు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. కృంగిపోయిన మోకాళ్ళు గనవానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇక్కడ కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఒక మాట మనము అండర్లైన్ చేసుకోవాలండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఈ మాటలు మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో అవసరమైనవి. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. మీ యొక్క యథార్థ ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది మీకు నిరీక్షణ కలిగే విధంగా చేస్తుంది. అయితే యోబు తన జీవితంలో ఎన్నో బాధలు పడ్డాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎవ్వరికీ కూడా అలాంటి కష్టము రాకూడదు. ఊహించం కూడా మనం ఊహించలేము. ఊహలో కూడా అలాంటి మనము ఊహను ఊహించలేము. ఏంటంటే ఒకేసారి మరి తన యొక్క ఆస్తిని, తన బిడ్డలను, తన యొక్క కుటుంబాన్ని అన్నిటినీ పోగొట్టుకున్నాడు. చిట్ట చివరిగా మరి తనకున్న ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా తన యొక్క మనసులో నుండి ఎక్కడ కూడా దేవుడి పైన చేదు కానీ, దేవుడి పైన మరి విసుగు కానీ, విరక్తి కానీ ఆయనలో కలగలేదంట. ఎందుకంటే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు అనే యోబు గ్రంథంలో ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆయన యథార్థతను బట్టి, ఆయన యొక్క న్యాయమును బట్టి, ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయనను దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని, అంటే ఎంతైతే పోగొట్టుకున్నాడో అంతకు రెండంతలుగా తిరిగి మరలా తండ్రి అయిన దేవుడు ఆయనకు అనుగ్రహించేశారు. హల్లెలూయా. అయితే ఆయన యొక్క యథార్థత, ఆయన యొక్క నమ్మకత్వంను బట్టి దేవుడు ఆయనకు అనుగ్రహించారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మరి క్రైస్తవుడిగా ఉన్న నీవు, క్రైస్తవురాలుగా ఉన్న నీవు, నేను, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయం అనేది ఉంటుందండి. ఒక పీరియడ్ అనేది ఉంటుంది. ఆ పీరియడ్ ఎలా ఉంటుందంటే మన జీవితంలో మనము అనేకమైన శ్రమలు మరి భరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఒకటి తర్వాత ఒకటి అలా కంటిన్యూస్గా ఏదో ఒకటి అనమాట. కొద్ది రోజులు ఆర్థిక ఇబ్బందులని, కొద్ది రోజులు అనారోగ్య సమస్యలని, కొద్ది రోజులు మరి ఇంట్లో చికాకులు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోవడం అని, కొద్ది రోజులు మరి పిల్లలు ఇంకా పెద్దయి మన చేతికి వస్తారు అని అనే టైంలో మరి వాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ, పిల్లలు మరి తల్లిదండ్రులకి విధేయులుగా ఉండకుండా వాళ్ళని ఏడిపిస్తూ, వాళ్ళని బాధపడుతూ, మరి వాళ్ళు ఎంతగానో తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు. మరి వాళ్ళు చిన్నతనం నుండి మరి వాళ్ళని క్రీస్తులో పెంచినప్పటికీ కూడా ఒక వయసు వచ్చినప్పుడు, వారి యొక్క యవ్వన కాలం వచ్చినప్పుడు వాళ్ళు సడన్గా మరి తల్లిదండ్రులకు అవిధేయంగా మారిపోతారు, విరుద్ధంగా మారిపోతారు. మందిరానికి రాకుండా, వివాహం చేసుకోకుండా, సరిగ్గా చదువుకోకుండా, సరిగా ఉద్యోగానికి వెళ్ళకుండా, మరి సంపాదించాల్సిన వయసులో తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ, తల్లిదండ్రుల మీదే కూర్చుని మరి వాళ్ళ దగ్గర నుండి ఆశిస్తూ, మరి ఒక తండ్రికి, ఒక తల్లికి ఎలా ఉంటుందంటే ఆ సమయంలో వేదన, నేను వీడి ద్వారా సహాయం పొందుకోవాలి అని అనుకుంటున్న సమయంలో ఇంకా నా దగ్గరే ఈ బిడ్డ ఆశిస్తున్నాడేంటి, ఇంకా నన్నే అడుగుతున్నాడేంటి, ఇంకా నేను ఎంతకాలం పెట్టాలి, ఎంతకాలం పోషించాలి అని ఒకలాంటి విసుగు, మరి విరక్తి అనేది మనకు పిల్లలు అలా వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పుడు కలుగుతుంది.
ఇదంతా కూడా ఒక కాలం అండి, ఒక సమయము, ఒక శ్రమ పడేటువంటి కాలము. అయితే మనము ఆ సమయం వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు సాధారణంగా మరి 100%లో 99% మంది ఎలాగైపోతారంటే, దేవుడు ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని అనుమతించాడు? మొట్టమొదటి ప్రశ్న మనలోకి వస్తుంది. దేవుడు ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని అనుమతించాడు? నేను ఎంతో యథార్థంగా నడుచుకున్నాను ఆయన విషయంలో ఇంతవరకు. ఎంతోమందికి మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని బలపరిచాను, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, మరి వాళ్ళ కుటుంబాలలోకి వెళ్ళి నేను కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళ కోసము మరి ప్రార్థించినప్పుడు, కన్నీళ్ళు కార్చి మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు మరి మార్పు చూశారు, అద్భుతాలు చూశారు. కానీ నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది? ఎంతోమందికి ప్రార్థించి, ఎంతోమందికి సహాయపడి, మరి వ్యక్తిగతంగా సహాయం చేశాను, ఆర్థికంగా సహాయం చేశాను, వాళ్ళకి డబ్బు లేదన్నప్పుడు డబ్బు నేను ఇచ్చాను, మాట సహాయం కావాలన్నప్పుడు మాట సహాయం నేను చేశాను, ఉద్యోగాలు లేవన్నప్పుడు నాకున్నటువంటి సర్కిల్లో ఏదో ఒక ఉద్యోగాన్ని వాళ్ళకి నేను వేపించాను. ఇన్ని చేశాను కదా, మరి నన్ను ఎందుకు దేవుడు ఈ సమయంలో పరీక్షిస్తున్నాడు? నన్నే ఎందుకు ఈ సమయంలో దేవుడు శోధిస్తున్నాడు? నాకే ఎందుకు ఇలాంటి కాలము వచ్చింది? ఇలాంటి కాలము నాకు రాదు అని నేను అనుకున్నాను, కానీ నాకు ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటాం. ఇక్కడ మరి వాక్యము అదే చెప్తుంది. అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను నువ్వు బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకొని ఉన్నాయి, కుంగిపోయిన మోకాళ్ళు గలవానిని నువ్వు బలపరిచావు. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. చూడండి, ఇంతవరకు నువ్వు ఎంతోమందిని బలపరిచావు, కుంగిపోయిన వాళ్ళని నువ్వు లేవనెత్తావు. ఎంతోమంది మరి నీ బంధువుల్లో పడిపోయినప్పుడు, నీ యొక్క తోటి రక్త సంబంధికులు, నీ తోబుట్టువులు పడిపోయినప్పుడు వాళ్ళని నువ్వు ఎంతగానో ఆదుకున్నావు, వాళ్ళ గృహాలకు వెళ్ళి నువ్వు పరిచర్య చేసావు, ఎన్నో చేసావు నువ్వు. కానీ అదే శ్రమ నీ ఇంట్లో ఈరోజు నడుస్తుంటే, అదే శ్రమ ఈరోజు నీ ఇంట్లో మరి ఉంటుంటే నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? నువ్వు ఎందుకు మరి తట్టుకోలేకపోతున్నావు అని ఇక్కడ మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే అంటున్నాడు చూడండి 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీకు నీ నిరీక్షణకు ఆధారము కాదా? మన భక్తి అంట మనకు ధైర్యం కలిగించాలంట. మరి ఇంతవరకు మనం చేసినటువంటి భక్తి మనకు ధైర్యం ఇవ్వాలి. నువ్వు ఏదైతే క్రీస్తులో నువ్వు ఒక మంచి భయభక్తులు కలిగి నువ్వు నడుస్తున్నావో, ఆ వాక్యము నిన్ను శ్రమలలో నుండి బయటికి తీసుకురావాలి, కష్టాల్లో నుండి నిన్ను పైకి లేవనెత్తాలి. ఆ వాక్యము నీకు మరి గాఢాంధకారంలో నుండి నిన్ను పైకి లేవనెత్తేదిగా నీకు ఉండాలి. అయితే చదివిన వాక్యము, మరి నీ హృదయంలో ఉన్న వాక్యము నీ జీవితంలో నీ శ్రమలో కనుక పని చేయకపోతుంటే, అది నీ జీవితంలో ఇప్పుడు పని చేయట్లేదు అంటే, నువ్వు ఇంతవరకు వాక్యాన్ని సరిగా మరి ఇంకా నీ జీవితంలో దాన్ని సంపూర్తిగా నీ జీవితంలో దాన్ని నువ్వు జీర్ణించుకోలేదు అని అర్థం. నువ్వు కృంగిపోతున్నావు, నీ శ్రమలలో నువ్వు జారిపోతున్నావు, మరి నువ్వు ఆయాసంతో ఉన్నావు అని అంటే ఆ వాక్యం ఇంకా నీ జీవితంలో పని చేయట్లేదు అని అర్థమవుతుందండి. ఇక్కడ దేవుడు బలపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు మనము తిరిగి అలసిపోతూ ఉంటాం. ఒక విషయం కోసం మనం వెతుకుతాం, ఒక విషయం కోసం మనము మరి అనేక చోట్ల ప్రయత్నిస్తాం. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వివాహం కావచ్చు, ఎన్నో మరి పెళ్లి సంబంధాలు చూసి ఇంకా విరక్తి వచ్చేస్తుంది. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి, ఏమండి మా అబ్బాయి ఇలా పెళ్లి సంబంధానికి ఉన్నాడండి, మా అమ్మాయి ఇలా పెళ్లి సంబంధానికి ఉందండి అని ఎవరు కనబడితే వాళ్ళకల్లా మనం ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చుకుంటాము, ప్రార్థనలు చేయించుకుంటాము, మరి ఉపవాసాలు ఉంటాము, మందిరానికి వెళ్తాము. ఎన్ని చేసినా సరే మరి అక్కడ ఆ వివాహం విషయంలో కనుక మనం ఆలస్యం అయిపోతుంది అని అంటే, భక్తి చెయ్యాలి అని అన్నా కూడా కొన్నిసార్లు
మన హృదయంలో అసలు ప్రార్థన అనేది రాదు. అవునండి? ఎంతమంది ఈ మాటకు అగ్రీ చేస్తారు? అవును సిస్టర్, నిజమే. నేను కొన్నిసార్లు ఇలా తిరిగి వెతికి అలసిపోయాను. అలసిపోయినప్పుడు ఇంకా ప్రార్థన చేసుకోవాలని అనుకున్నా సరే నా మనసులో ఇంకా ప్రార్థన కూడా రావట్లా, నేను కృంగిపోతున్నాను ఆ టైంలో అని దీన్ని ఎంతమంది అగ్రీ చేస్తారు? అవునండి. మనము కొన్నిసార్లు అలసిపోతాం, కృంగిపోతాము. ఒక సమస్య కోసము మనము తిరిగినప్పుడు, ఒక సమస్య కోసం మనము అది సంపాదించుకున్నప్పుడు మన మనసులో ఒకలాంటి నిరాశ అనేది తిరుగుతూ ఉంటుంది. అయ్యో, ఇది ఎందుకు నా దగ్గర వరకు వస్తుంది వెళ్ళిపోతుంది, నా దగ్గర వరకు వస్తుంది వెళ్ళిపోతుంది, ఏంటి దేవుడు ఇలా చేస్తున్నాడు, అసలు నా ప్రార్థన వినట్లేదా, దగ్గర వరకు వస్తుంది ఇంకా అయిపోతుంది, ఇంకా నాదే, ఇది నా సొంతం అని అనుకుంటున్న టైంలో నా నుంచి దూరం అయిపోతుంది, నా నుంచి ఇది వెళ్ళిపోతుంది. ఏంటి నా లైఫ్ ఇలా ఉంది అని కొన్నిసార్లు మనం బాధ కలిగి ఎంతో ఏడుస్తూ ఉంటాం. అవునండి? ఆ టైంలో ప్రేయర్ చేసుకోవాలని కూర్చున్నప్పుడు ఆ సమస్యే హృదయంలో తిరుగుతూ ఉంటుంది. నేను అతని దగ్గరికి వెళ్ళాను, నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, నేను మరి సెలెక్ట్ అవుతానని చెప్పాడు. కానీ లాస్ట్ రౌండ్లో నీ యొక్క ఇంకా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది నువ్వు చెప్పలేదు కాబట్టి నువ్వు నెక్స్ట్ ట్రై చేసుకో అని చెప్పేశాడు. ఇంకా అయిపోయింది అనుకున్నాను నేను, ఇంకా నాదే అనుకున్నాను ఈ ఉద్యోగం, కానీ పోయింది. మరి వివాహాల్లో కూడా అంతే, చివరి వరకు వస్తాయి, చివరి మినిట్ వరకు మరి మీరు మాట్లాడుకుంటారు, ఎన్నో మాటలు మాట్లాడతారు, చివరి క్షణంలో ఏదో ఒక సమస్య చెప్తారు, కట్నాలను, లేకపోతే కులం అడ్డొచ్చిందనో, లేకపోతే లావుగా ఉన్నారనో, ఏదో ఒకటి చెప్తారు కదండి. ఏదో చిన్న సమస్యలు పట్టుకుంటారు, చిన్న లోపాలు పట్టుకుంటారు, క్యాన్సిల్ చేసేస్తారు. సేవలో కూడా అండి కొన్నిసార్లు మరి మేము సేవ చేస్తున్నప్పుడు ఎంత నిరాశలోంచి మేము వెళ్తుంటాం తెలుసా? వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు గుండా మేము వెళ్తున్నప్పుడు అదొక నిరాశ, సేవలో ఇంకొక రకమైన నిరాశ. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ప్రార్థన కానీ కూర్చున్నప్పుడు కళ్ళల్లోంచి బడబడ నీళ్ళు కారిపోతుండే, ఏం మాట్లాడలేము, ఆ టైంలో ఏం చెప్పలేము. కూర్చుని దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ప్రభువా అని అంటాం అంతే, ఇంకా అంతకు మించి ఏం అనలేను, ఏం మాట్లాడలేము, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. మనసులో నుంచి ఒక మాట వస్తుంది, ఏంటంటే నువ్వే నన్ను ఎన్నుకున్నావు, నువ్వే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నువ్వే ఈ సమస్యలన్నీ ఇక్కడ పెడుతున్నావు, నాకు ఈ యొక్క శ్రమలలో నన్ను నడిపిస్తున్నావు, నువ్వే దీని అంతటినీ తీర్చేయి అంతే, అంతకు మించి నేనేం అనలేను. ఇదంతా సృష్టించింది నువ్వే, ఇదంతా దీన్ని తీసేసేది కూడా నువ్వే, ఇంకా నీకే అప్పగించుకుంటున్నాను, నేనేం చేయలేను ప్రభువా అని 2 చేతులు ఆయన వైపుకి ఎత్తేసి కూర్చుంటా అంతే, అంతకు మించి నేనేం మాట్లాడలేనండి. ఒక్క మాట కూడా ఇంకా నాలో నుంచి రాదు. కొన్నిసార్లు మనము బలహీనమైపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు మనలోండి వచ్చేటువంటి ఒక నిస్పృహ, ఒక నిరాశ ఇలా ఉంటుంది. అయితే నిన్నటి రాత్రి నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా అని అన్నాడు నాతో. అప్పుడు నా హృదయంలో నుండి ఎంత సంతోషం వచ్చిందో, ఎంత ఆనందం వచ్చిందో. నిజమే, ఎంతోమందికి వాక్యం చెప్తున్నాము, ఎంతోమందికి మరి కౌన్సిలింగ్ ఇస్తున్నాను, ఎంతోమందికి మరి నేను బలాన్ని చెప్తున్నాను. వాళ్ళు బలహీనమైపోయినప్పుడు మరి నా వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు, మరి మా జీవితంలో ఇలాంటి నిరాశకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నేను ఎందుకు అలసిపోతున్నాను, నేను ఎందుకు మరి ఓదార్చబడలేకపోతున్నాను, నాకెందుకు బలం రావట్లేదు అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను నీతోనే ఉన్నాను, నేను లేకుండా ఏది నీ జీవితంలో జరగదు, నా ఒక్క అంగీకారం లేకుండా, నా ఒక్క ఆజ్ఞ లేకుండా ఏ శ్రమ కూడా నీ దగ్గరికి రాదు, నేను చెబితేనే నీ దగ్గరికి వస్తుంది, నేను అవును అంటేనే నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు,
అన్నింటిలో నేను నీతో ఉన్నాను. నీ శ్రమలో నీతో ఉన్నాను, నీ కష్టంలో నీతో ఉన్నాను, నీ సుఖములో నీతో ఉన్నాను, నీ సంతోషంలో నీతో ఉన్నాను. ప్రతి విషయంలో నేను నీతోనే ఉన్నాను. నువ్వు నన్ను చూస్తూ నీ ముందున్న ప్రయాణంలో కొనసాగు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. అయితే కొద్ది రోజులు నువ్వు ఈ యొక్క యుద్ధం చేయాల్సి వస్తుంది, కొద్ది రోజులు. ఆ తర్వాత నేను నీకు విజయాన్ని ఇస్తాను. హల్లెలూయా. కొన్ని రోజులు మన జీవితంలో ఇలాంటి పరీక్షలు వస్తాయండి, ఇలాంటి శ్రమలు వస్తాయి. అలాగని దేవుడు మనల్ని వదిలేశాడని కాదు. ఆ యొక్క కష్టకాలంలో, ఆ యొక్క యుద్ధములో మనము యుద్ధము చేయాల్సిందే, తప్పదు, తప్పించుకొని వెళ్ళటానికి వీలు లేదు. ఆ యుద్ధాల్లో, ఆ పోరాటాల్లో, ఆ అరణ్య యాత్రలో నువ్వు నడవాల్సిందే. ఆ అరణ్య యాత్ర కూడా నీకు ఎందుకు అని అంటే, నువ్వు వెళ్ళబోయేటువంటి ఆ వాగ్దాన భూమికి, నువ్వు చేరుకోబోయేటువంటి ఆశీర్వాదానికి, నిన్ను స్వతంత్రురాలిగా చేయడానికి, నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత మరి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే నువ్వు తట్టుకుని నిలబడే విధంగా దేవుడు నిన్ను ఈ అరణ్యం అనేటువంటి అనుభవంలో నుంచి నడిపిస్తున్నప్పుడు నిన్ను కఠినపరిచేస్తాడు, గట్టిగా చేస్తాడు. ఇంకా ఎలాంటి శ్రమ వచ్చినా సరే నువ్వు తట్టుకొని నిలబడేలాగా, ఎలాంటి యుద్ధాలు నీ జీవితంలోకి వచ్చినా నువ్వు తట్టుకొని నిలబడేలాగా దేవుడు నిన్ను ఇక్కడి నుంచే ట్రైన్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది కొంతకాలమే ఉంటుంది, ఈ పరీక్ష అనేది కొంతకాలమే ఉంటుంది. కానీ రాబోయే ఆ ఒక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి, ఆ ఫలాలు నువ్వు అనుభవించడానికి ఇదంతా కూడా ఒక పరీక్ష కాలము. హల్లెలూయా. కనుక దీనిని మనం అర్థం చేసుకుంటే, దీనిని మనము తెలుసుకుంటే తప్పకుండా వెళ్ళబోయేటువంటి ఆ ఒక్క ప్రాంతంలో మనము విజయాన్ని పొందుకుంటాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఒక ఓడలో ప్రయాణించుకుంటూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మరి సముద్రంలో అలలు వచ్చేస్తాయి. అలలు వచ్చినప్పుడు అక్కడ శిష్యులందరూ కూడా ఇంక చనిపోతామేమో అని భయపడిపోతుంటారు. వాళ్ళు, అయ్యో ఇంకా మాకు చావ వచ్చేసింది, ఇంకా మేము ఈ సముద్రంలో పడి చచ్చిపోతాము అని చాలా భయపడిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి ఆ తరచాపలు విప్పి అవి చేసి ఇవి చేసి ఎంతో ప్రయత్నిస్తారు, కానీ ఆ అలల తాకిడికి వాళ్ళు తట్టుకోలేకపోతారు. అయితే వాళ్ళు ఒక పక్క అలలు చూస్తేనే ఇంకో పక్క యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రశాంతంగా ఓడలో నిద్రపోవడం కూడా చూస్తారు. వాళ్ళకి ఒక పక్కన కోపము, ఇంకో పక్కన భయము వస్తుంది. ఏంటంటే యేసు ప్రభు వారిని చూస్తున్నప్పుడు ఈయన ఇంత అలల మధ్యలో, ఇంత హోరెత్తించే గాలిలో అసలు అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నాడు, ఈయనకి ఇంత ప్రశాంతత ఎలా వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. ఇంకో పక్కన కోపము, మనం ఇంత బాధపడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం, లేచి కనీసం ఒక చెయ్యి కూడా వేయట్లేదే, లేచి కనీసం మనకి అట్లీస్ట్ మనకు ఒక ప్రోత్సాహం కూడా ఇవ్వట్లేదే ఈయన అని వాళ్ళకు ఫీల్ అవుతుంటారు. అయితే ఇంకా వాళ్ళు తట్టుకోలేక చెప్పేస్తారు యేసు ప్రభుతో, ఓ బోధకుడా, మేము చనిపోతున్నాము, నీకు ఏమాత్రం చింతలేదా, నీకు ఏమి అనిపించట్లేదా, మేము చనిపోయే స్టేజ్లో ఉన్నాం కదా, నీకు ఏ మాత్రము కూడా చింత లేదా అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు వారు లేచి ఆ గాలిని గద్దించారంట. గాలి ఆగిపో, అలలు ఆగిపో, తుఫాన్ ఆగిపో అని చెప్పినప్పుడు ఆయన మాట సెలవిచ్చిన వెంటనే అవన్నీ ఆగిపోయినాయి. హల్లెలూయా. ఒక్క మాట ఆయన సెలవిచ్చాడు, అంతే, మొత్తం ఆగిపోయింది, ప్రశాంతమైపోయింది, నిమ్మళమైపోయింది. అయితే ప్రభు అంటారు, మీ విశ్వాసం ఏమైపోయింది, మీ విశ్వాసం ఏమైపోయింది. ఒకసారి ఆ వాక్యం చదువుదాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుదామండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆ దోణి ఉండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా
గాలి అనగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నదని ఒకనితో ఒకడు చెప్పుకుంది. ఆమేన్. చూడండి, ప్రభు అంట గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుము అని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయిందంట. అప్పుడు ప్రభు చెప్తున్నారు, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? మీ విశ్వాసం ఎటుపోయింది అని ప్రభు అడుగుతున్నారు. ఈరోజు అలల లాంటి సమస్యలు, తుఫాన్ లాంటి సమస్యలు మీ జీవితంలో వచ్చాయేమో. మరి మీ పరిస్థితులన్నీ కూడా తారుమారుగా కనిపిస్తున్నాయేమో. ఇంతకు ముందు వరకు లైఫ్ ఒకలాగా సాగిందేమో, మరి ఇప్పుడు లైఫ్ మేబీ మీరు అనుకున్నంత చక్కగా, మీరు అనుకున్నంత సమాధానకరంగా ఇప్పుడు లేదేమో. బహుశా మీ జీవితంలో కొద్ది రోజుల నుండి, కొద్ది దినముల నుండి, కొద్ది నెలల నుంచి మీరు అనేక ఫెయిల్యూర్స్ మీరు చూస్తున్నారేమో. ప్రయత్నించి మీరు ఓడిపోయారేమో. అయితే ప్రభు చెప్తున్నారు, నీవు భయపడద్దు, నువ్వు నమ్మకం మాత్రము నా పైన ఉంచు. నువ్వు వెళ్తున్నటువంటి పడవలో నేను నీతోనే ఉన్నాను అని ప్రభు ఈరోజు చెప్తున్నారండి. నీ సమస్యలలో నేను నీతోనే ఉన్నాను, నీ పోరాటంలో నేను నీతోనే ఉన్నాను. ఆయన ఒక్క మాట మీ యొక్క జీవితంలో వచ్చి ఆయన ఒక్క మాట మాట్లాడారంటే చాలండి, మీ సమస్యలన్నీ సమాధానం అయిపోతాయి, నెమ్మళంగా అయిపోతాయంట. కొండలు కూడా కరిగిపోయి అవి ఒక పూల బాటలాగా మీ జీవితంలో మార్చబడతాయి. హల్లెలూయా. ఒక్కసారి ఆయన లేచి గద్దించాడంటే చాలు, ఒక్కసారి ఆయన లేచి మాట్లాడాడంటే చాలు. హల్లెలూయా. ఆయన మీతోనే ఉన్నాడు, ఆయన మీలోనే ఉన్నాడు. అది మీరు చూసినట్లయితే, అది మీరు మీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచి గమనించినట్లయితే మీరు ఎన్నటికీ భయపడరు. మనుషులు మిమ్మల్ని 100 అనొచ్చు, మనుషులు మీ గురించి 100 చెప్పచ్చు. నీ లైఫ్ ఇంతే, నీ యొక్క బ్రతుకింతే, నీకు ఇక పెళ్ళి కాదు, నీకు ఇక ఉద్యోగం రాదు, నీకు ఇక సంతానం కలగదు, అది ఇది 100 చెప్తారు మీతో. ఎవరు ఏదన్నా సరే దయచేసి భయపడద్దు. 100 చెప్పనివ్వండి, ఎన్నైనా చెప్పనివ్వండి. మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎన్నైనా రానివ్వండి. ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రాన మీ జీవితము ఇక్కడతో ఎండ్ అవ్వలేదు. దేవుడు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక సాక్షిగా మిమ్మల్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎంత ఫెయిల్యూర్స్ వచ్చినా సరే విజయము దేవుడి చేతుల్లో ఉంది. ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు, మనుషులు కాదు, డాక్టర్స్ కాదు, డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ కాదు. ఆయన మీకు విజయాన్ని ఇస్తాడు, ఆయన మీకు సక్సెస్ని ఇస్తాడు మీ లైఫ్లో. ఆయన మీతోనే ఉన్నాడు అన్న విషయాన్ని మీరు ఈరోజు ఈ రాత్రి గుర్తించండి. ప్రతి పరిస్థితుల్లో ఆయన మీతోనే ఉన్నాడు. ప్రతి పోరాటంలో ప్రభు మీతోనే ఉన్నారు. మీకోసం ఆయన నిలబడుతున్నాడు మీ పక్కన. శిష్యుల్ని వదిలిపెట్టలేదు ఆయన. అలల మధ్యలో దేవుడు ఆయనను వదిలిపెట్టలేదు, వాళ్ళను వదిలిపెట్టలేదు. ప్రతి కష్టంలో శిష్యులతోనే నిలబడ్డాడు. ఆఖరికి శిష్యులు యేసుప్రభు వారిని వదిలి వెళ్ళిపోయారు, కానీ యేసుప్రభు వారు మాత్రము ఆయన ఆరోహణుడై తిరిగి మరలా శిష్యుల కోసము ఆయన వచ్చాడు. వాళ్ళ కోసము చేపలు రొట్టెను తయారు చేసి వాళ్ళకి ఆహారాన్ని వండి పెట్టాడండి. ఆరోహణం అయిపోయి వచ్చిన తర్వాత కూడా. అంత గొప్ప దేవుడు మనం సేవిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు నువ్వు దేనికి భయపడనవసరంలా. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో దావీదు భక్తుడు చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు అన్ని సమస్యలే, అన్ని పోరాటాలే, అన్ని యుద్ధాలే, అన్ని నిందలే, అన్ని అవమానాలే అని కాదు. చాలామంది ఇలాగే అనుకుంటారు, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్తున్నాడు, కానీ నాకెందుకు అన్ని పోరాటాలు, అన్ని యుద్ధాలు, అన్ని అవమానాలు, అన్ని శ్రమలు అని. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఈరోజు ఆయన నీతో ఉండి ఆయన నిన్ను పచ్చిక గల చోట్ల తీసుకెళ్తానంటున్నాడు. నువ్వు ఎక్కడైతే ఈరోజు కష్టపడుతున్నావో, ఎక్కడైతే ఈరోజు నువ్వు బాధపడుతున్నావో, ఆ పరిస్థితులన్నీ కూడా నేను శాంతికరమైన జలములుగా మారుస్తాను. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను
అడవిలో నేను మీకు గొప్ప గొప్ప వృక్షాలు మొలిచే విధంగా నేను మీకు సహాయం చేస్తాను. బండలో నుండి నేను నీరు మీకు ఇస్తాను. ఇక్కడ ఏదైతే అవకాశం లేదు, ఈ వ్యక్తి జీవితంలో ఏదైతే కలగదు అని చెప్పారో అక్కడ నుండే నేను కొత్త జీవితాన్ని మొలిచే విధంగా, అదే వ్యక్తి ద్వారా ఒక గొప్ప సాక్ష్యాన్ని నేను తీసుకొచ్చే విధంగా నేను చేస్తాను అని ప్రభువారు మీతో ఈరోజు మాట్లాడుతున్నారు. కనుక ఎప్పుడు కూడా వాక్యాన్ని మీరు ఎక్కువగా ధ్యానించండి. ఏదైనా మీకు లోపల ఒక బలహీనత వస్తున్నప్పుడు, ఒక భయం కలుగుతున్నప్పుడు వెంటనే వాక్యాన్ని ఎత్తి చెప్పండి. వాక్యాన్ని ఎత్తి చెప్పండి. మరి మొన్న ఒక కళ వచ్చింది. ఆ కళలో సాతానుడు నన్ను భయపెడుతున్నప్పుడు వెంటనే నేను లేచి, ఆ కళ వచ్చినప్పుడు వెంటనే నేను దాన్ని కట్ చేసి మధ్యలోనే లేచి నేను ఒక వాక్యం ఎత్తి చెప్పి నేను గద్దించాను సాతాన్ని. నాకు దేవుడు నిశ్చయముగా ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు ఎవరు నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పడానికి అని గట్టిగా గద్దించిన వెంటనే సాతానుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడైనా మీ లైఫ్లో భయం కలుగుతున్నప్పుడు, సాతానుడు మిమ్మల్ని భయపడుతున్నప్పుడు, కొన్ని మాటలతో కొన్ని విధములైనటువంటి అవమానాలతో మిమ్మల్ని భయపడుతున్నప్పుడు వెంటనే దేవుడు వాక్యాన్ని దేవుడు మీకు ఏదైతే ప్రమాణం చేశాడో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం, ఆ వాగ్దానాన్ని మీరు ఎత్తి చెప్పి సాతానుని గద్దించాలి. హల్లెలూయా. మీ యొక్క ప్రమాణాన్ని మీరు ఎత్తి చెప్పినప్పుడు, మీకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు ఎత్తి చెప్పినప్పుడు సాతానుడు మీ నుంచి దూరం అయిపోతాడు. ఎప్పుడు కూడా దేవుడు మాటని మీరు జ్ఞాపకం చేస్తూనే ఉండాలి సాతానికి. నా దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నాకు ఈ ప్రమాణం చేశాడు, నువ్వు ఎవరు నా లైఫ్లోకి వచ్చి ఇది జరగదు అని చెప్పడానికి? నీకు ఎలాంటి అధికారము లేదు, నీకు ఎలాంటి హక్కు లేదు నా జీవితంలో ఇది జరగకుండా ఆపడానికి. మీ యొక్క యథార్థమైన ప్రవర్తన, మీరు ఎంతవరకు యథార్థంగా నడుచుకున్నందుకు, మీరు ఎంతవరకు దేవునిలో నమ్మకంగా కొనసాగినందుకు ప్రభు మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తారండి. మీ యథార్థమైన ప్రవర్తనే మీ యొక్క నిరీక్షణకు ఆధారము. మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే మీరు ఎక్కడ తప్పు చేయలేదు, మీరు ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు, మీరు ఎక్కడ ఎవరిని కూడా బాధ పెట్టల, మీరు అన్ని విషయాల్లో యథార్థంగా నడుచుకున్నారు. ప్రతి ఒక్కరికి మీరు మేలు చేశారు, ప్రతి ఒక్కరిని మీరు బలపరిచారు, కృంగిన వారిని లేవనెత్తారు, అనేకులను మందిరానికి తీసుకొచ్చారు, అనేకుల కొరకు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన, ఆ యొక్క సహవాసము, మీరు చేసినటువంటి మేలులు ఎప్పటికీ దేవుడు మర్చిపోడు. వాటన్నిటికీ తగిన జవాబుని దేవుడు మీ జీవితంలో అనుగ్రహిస్తారు. ఇంత మంచి చేసిన మీకు, ఇంత యథార్థంగా నడుచుకున్న మీకు దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు? దేవుడు ఎందుకు మీకు రోగాలను ఇస్తాడు? దేవుడు ఎందుకు మిమ్మల్ని ఆ యొక్క శ్రమల గుండా నడిపిస్తాడు? ఆ నిందల గుండా మిమ్మల్ని నడిపిస్తాడు? కొంతకాలము ఆ అరణ్యము అనుభవంలో మనము ఉండాల్సి వస్తుందేమో, కానీ అది శాశ్వతమైనది కాదు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు నడిచారు, అంతే. తర్వాత వాగ్దాన భూమికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు మీ జీవితంలో కొన్ని దినములు అరణ్య అనుభవంలో మీరు ఉండొచ్చేమో, కానీ ఇది శాశ్వతమైనది కాదు. ఆ ఒక పరుగు మీరు ఆ ఒక పోరాటం మీరు ముగించిన వెంటనే దేవుడు మిమ్మల్ని ఒక నూతనమైనటువంటి స్థితిలోనికి, స్థానంలోనికి తీసుకెళ్తాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పటికప్పుడు మీ నోటితో మీరు ఒప్పుకోవడం స్టార్ట్ చేయండి. మీ నోటితో మీరు ఎంత ఒప్పుకుంటారో, మీరు ఎంతగా మరి సాతాన్ని మీరు గద్దిస్తారో, అంతగా మనుషులు మీ జీవితంలో మిమ్మల్ని భయపడుతున్నటువంటి వ్యక్తులు, మీకు అడ్డుకుంటున్నటువంటి వ్యక్తులు మీ నుంచి దూరం వెళ్ళిపోతారు. అధికారం మీ నోట్లో దేవుడు ఇచ్చాడు. ఆ వాక్కును దేవుడు మీ నోట్లో ఇచ్చాడు. ఆ వాక్యాన్ని జస్ట్ చదివి వదిలేదు, కానీ ఆ వాక్యాన్ని మీరు ఎత్తి నోటితో చెప్పి సాతాన్ని గద్దించడం మీరు నేర్చుకున్నప్పుడు ప్రతి సమస్యను కూడా మీరు జయించగలుగుతారు. మీకు ధైర్యం వస్తుంది. మీరు ఎప్పుడైతే గద్దించడం నేర్చుకుంటారో మీకు ఆటోమేటిక్గా లోపల నుంచి ధైర్యం వస్తుంది. నేను ఈ సమస్యను జయించగలను, క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి, ఆయన నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నేను బలహీనుడనే, నేను బలహీనురాలనే, కానీ దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఆయన వాక్యము నన్ను బలపరుస్తుంది. ఆయన వాక్యము ద్వారా నేను ఇప్పుడు ధైర్యం కలిగి సాతానుని గద్దిస్తున్నాను అని మీరు చెప్పినట్లయితే మీ భక్తి ద్వారా మీరు ధైర్యాన్ని పొందుకుంటారు. మీ ప్రవర్తన ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారు.
హల్లెలూయా. కాబట్టి ఏ భయాలు వస్తున్నా, ఏ నిందలు అవమానాలు మీకు వస్తున్నా సరే దానిని చూసి భయపడిపోకండి. దారులన్నీ మూసుకుపోయినాయి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనే మౌనంగా కృంగిపోతూ ఏడవద్దు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? యెషయా 61లో నాకు చాలా ఇష్టం. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ పైనకి వచ్చి ఉన్నది. ఆమేన్. దేవుడు నీ జీవితంలో వెలుగుగా ఉంటానంటున్నాడు. వెలుగు నీ పైకి వచ్చి ఉన్నది, రాబోతుంది అని చెప్పలా, నేను ఎప్పుడో పంపిస్తానని చెప్పలా. వెలుగు నీ జీవితంలో వచ్చి ఉన్నది, ఈరోజు ఉంది నీ జీవితంలో. ఆ వెలుగుని కనుక నువ్వు చూసినట్లయితే నీ చుట్టూ ఉన్నటువంటి చీకటి అంతటిని నువ్వు తొలగించుకోగలుగుతావు. కాబట్టి భయపడద్దు, బలహీనతల్లోనే మీరు వెళ్ళిపోద్దు. కానీ ధైర్యముతో ప్రతి సమస్యను మీరు ఈ రాత్రి జయించండి. వాక్యాన్ని ఎత్తిపట్టి ధైర్యముగా మీరు ప్రకటించండి. తద్వారా ప్రతి సమస్యను, ప్రతి పోరాటాన్ని మీరు ఎదిరించగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి నేర్పించారు. అలలు పోరాటాలు వస్తున్నప్పుడు లేచి నిలవబడి గద్దించండి అని వాళ్ళకి నేర్పించాడు. ఎప్పుడైతే ప్రభువారు ఆరోహణమైపోయి వెళ్ళిపోయారో వాళ్ళు అప్పటి నుండి సమస్యను గద్దించడం నేర్చుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళపైన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ప్రతి సమస్యను గద్దించడం నేర్చుకున్నారు. అప్పుడు అపవాది వాళ్ళ జీవితంలో నుండి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం లేచి గద్దించడం నేర్చుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మరి ఈ వాక్యము మీ జీవితాల్లో నేడు ఫలించునుగాక. మరి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఈ యొక్క సందేశాన్ని ముగిస్తానండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా అని నువ్వు మాట్లాడుచున్నావు ప్రభా. అవును తండ్రి, మా భక్తి మాకు ధైర్యము కలిగిస్తుంది ప్రభా. బహుశా మా పరిస్థితులన్నీ ఈరోజు తలకిందులుగా ఉండొచ్చు. మేము ఒక అరణ్య మార్గంలో నడవచ్చు, మేము అనేక బలహీనతలు గుండా నడవచ్చు. కానీ ఇవన్నీ కూడా కొద్ది రోజులే, కొద్ది దినములే. తర్వాత నువ్వు మా జీవితంలో తప్పకుండా మరి ఒక నూతనమైన ద్వారాన్ని తెరుస్తావు. నువ్వు ద్వారం తెరవగా మూయవాడు ఎవ్వరూ లేరు అని నువ్వు చెప్తున్నావు తండ్రి ప్రకటనల గ్రంథంలో. అయ్యా, మరి మా జీవితంలో ఎక్కడెక్కడైతే ద్వారాలు మూయబడి ఉన్నాయో, మరి ఎవరి జీవితాల్లో ద్వారాలు మూయబడి ఉన్నాయో నజరేయుడైన యేసు నామములో ప్రతి ద్వారమును తెరిచున్నాము ఈ రాత్రి. ప్రతి ద్వారమును తెరిచున్నాము ఈ రాత్రి. ప్రతి ద్వారమును తెరిచున్నాము. సాతానుడు ఎవరినైతే బంధించి ఉంచాడో, మరి అనారోగ్యాలు పెట్టి, అలాగే వివాహాలు జరగకుండా, ఉద్యోగాలు రానివ్వకుండా, గర్భఫలాలు రానివ్వకుండా, మరి ఎంతమందినైతే సాతానుడు ఈరోజు బంధించాడో ప్రతి బంధకం నుంచి మరి ఈరోజు విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా. ప్రతి బంధకాలను విరగ్గొట్టుచున్నాం తండ్రి యేసు నామములో. తండ్రి, అలలు రేగినను, తుఫాను ఎగసినను నీవు మా జీవితంలో కాపాడే దేవుడుగా ఉన్నావు ప్రభా. నీవే మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభువా. తండ్రి, మేము ఆ అలలలో మునిగిపోము, కానీ లేచి వాటిని గద్దిస్తాం ప్రభా. నువ్వు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని, నువ్వు మాకు ఇచ్చినటువంటి ఆ ఒక గద్దింపును తండ్రి మరి మేము సాతాను పైన ఉంచి సాతానును మా జీవితంలో నుండి వెళ్ళగొడతాం ప్రభా. తండ్రి, ఎక్కడ 2-3 నా నామంలో కూడి మరి బంధిస్తారో, మరి పరలోకంలో నేను కూడా దానిని బంధిస్తానని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఎక్కడ 2-3 నా నామంలో కూడి మరి విడిపిస్తారో పరలోకంలో నేను విడిపిస్తానంటున్నావు తండ్రి ప్రభా. మరి ఈరోజు మేము విడుదల చేస్తున్నాం యేసు నామంలో. గర్భఫలాలని తండ్రి మరి తెరియుచున్నాం ప్రభా. ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలను తెరియుచున్నాం ప్రభా. వివాహాలు కాని వారికి వివాహాలను, మరి సంబంధాలను, మరి యేసు నామంలో చక్కటి సంబంధాలు వారికి జీవితంలో వచ్చునుగాక యేసు నామంలో. రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక యేసు నామంలో. మరి తండ్రి, మరి ఏవేవైతే పనులలో ఆటంకాలు కలుగుచున్నాయో తండ్రి, ఆ ఆటంకాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. అనారోగ్యాలతో బాధపెడుతూ మరి కొన్ని సంవత్సరాలుగా బాధపెడుతున్నటువంటి ప్రతి బలహీనతల నుంచి యేసు నామంలో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం, ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా. మరి ఏది మమ్మల్ని ఎంత మాత్రము మాకు హాని చేయదు ప్రభా. నువ్వు మా జీవితంలో ఉన్నంత వరకు, నువ్వు మా నావలో ఉన్నంత వరకు ఏది మాకు హాని జరగదు ప్రభా. ఏ కీడు మా గుడారాల్లోకి సమీపించదు ప్రభా. తండ్రి, నీవే మా జీవితంలో ఉండి సమస్త విషయాల్లో మమ్మల్ని నింపి ఆశీర్వదించమని వేడుకుంటూ మీ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.
ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.